ప్రస్తుతం నెల్లూరులో జనసేన పార్టీ నెల్లూరు నగరంలో జనసేన పార్టీ చాలా బలంగా పనిచేస్తున్నామండి. మేము ఏ రోజైతే ఒక సంవత్సరం క్రితం జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి గడపకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జనాలు పడుతున్న ఇబ్బందులన్నీ ఓ కరపత్రం రూపంలో తీసుకొని ప్రతి ఇంటికి ఏ రోజైతే తిరగడం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే మేము జనాలు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాల మీద జనాలు మేము సార్ట్అవుట్ చేసిన పాయింట్లో ఒక 12 అయితే సుమారు ఒక 100 సమస్యల పైన నెల్లూరు నగరంలో ఈరోజు ప్రజలు వారంతట వారే ముందరకు వచ్చి చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి గడపలో టచ్ చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ 54 డివిజన్లు నెల్లూరు నగరంలో 28 కానీ నెల్లూరు రూరల్లో 26 డివిజన్లు కానీ 54 డివిజన్లకి ఇన్ఛార్జీలు పెట్టుకొని కమిటీలు పెట్టుకొని చాలా బలమైన వ్యవస్థతో ఈరోజు నెల్లూరు నగరంలో మేము చాలా బలంగా ఉన్నామండి. జనసేన నెల్లూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుంది జనసేన? అది అధిష్టానం ఏదో ఆదేశిస్తే దాని మీద పోటీ చేసేదానికి నెల్లూరు నగరంలో జనసేన పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. అది ఎవరు ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన విషయం ఉండేది. అదే నాగబాబు గారు ఏమో నెల్లూరు నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కువగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేయాలని చెప్పేసి జనసైనికులు కూడా కోరుకుంటున్నారు. కానీ నారాయణకి ఇస్తున్నారు కదా. ఏమండి, నెల్లూరు నగరం నుంచి మేము ఖచ్చితంగా పోటీ చేయాలని మేము ఒక ఆశపడుతున్నాం. ఇది ఏ విధంగా అధిష్టానం ఆదేశించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మేము ఖచ్చితంగా ముందరకు వెళ్తామండి. అందులో మాకు నెల్లూరు నగరం అంటే క్రితంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న సీట్ ఇది. అదేవిధంగా దాని మీద ఖచ్చితంగా మా జన సైనికులు అందరూ ఒక ఆశతో ఉన్నారు. నెల్లూరు నగరం అయితే ఇంకా బాగుంటుందని. ఎందుకంటే ఒక రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీ ఇచ్చినా ఉత్సాహంతో పనిచేస్తాం. కానీ నెల్లూరు నగరం వస్తే క్రితంలో మనం గెలుచుకున్నాం కదా అని చెప్పి ఒక సైకలాజికల్గా మాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని మీద జన సైనికులు అందరూ చాలా ఇష్టంతో ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ముందరికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పి చెప్తున్నామండి. అంటే మీరు 2 సంవత్సరాల నుంచి ప్రజల్లో మమ్మకమై ఉన్నారు. ప్రజా స్పందన ఎలా ఉంది జనసేన? ఖచ్చితంగా ఈరోజు మేము చూసుకున్నట్లయితే ప్రజల్ని ప్రతి ఒక్కరిని నెల్లూరు నగరంలో ఇక్కడ మనకి 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డుల్లో జనం కోసం జనసేన అనే ఒక కార్యక్రమంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ప్రభుత్వం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మేము నెల్లూరు నగరంలో తెలుసుకున్నామండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మేము ఎంత ఎండలో జనాలతో కష్టపడి మేము ముందరికి ప్రతి ఇంటికి పోతుంటే వారంతటా వారుగా వచ్చి వారు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా ముందరకు వచ్చి ఈసారి జనసేన పార్టీకి ఓటేస్తామని చెప్పి మా క్రితంలో చెప్పారు. ఏ రోజైతే పొత్తు ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారండి. మాకు ప్రజలతో ఆ కనెక్టింగ్ మాకు నెల్లూరు నగరంలో ఏర్పడిందండి. నిన్నటి వరకు ఒక నెల్లూరు సిటీ నుంచే జనసేన అడుగుతున్నారు అని ఒక అయితే ఇప్పుడు సుమారు ఉదయగిరి, కొవ్వూరు, ఆత్మకూరు సిటీ కూడా 4 సీట్లు అడుగుతున్నారని కూడా చెప్తున్నారు. దాని మీద ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఎవరు అడుగుతున్నారు అంటున్నారండి? అంటే ఆరోపణ అంటే ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీకి మేము ఈరోజు కొత్తగా ఏర్పడిన పార్టీ కాదు, 10 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. అందులో 7-8 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా నెల్లూరు జిల్లాలో 10 ప్రాంతాల్లో మా జిల్లా అధ్యక్షుల వారి నేతృత్వంలో చాలా బలంగా మేము జనసేన పార్టీని ముందరకు తీసుకెళ్ళినాం. నెల్లూరు అన్నిటి మీద 9 కాన్స్టిట్యున్సీల మీద నెల్లూరు నగరంలో అయితే మేము బలంగా ఉన్నామని చెప్పి కోరుకున్నాం. ఆ విధంగా వేరే దగ్గర బలహీనంగా ఉన్నామని కాదండి, అక్కడ కూడా మేము అదే ఉత్సాహంతో అదే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాం. అడుగుండొచ్చు, ఎందుకంటే ఆశావాహులు చాలామంది ఇప్పుడు పార్టీ వైపు చూస్తున్నారు. పార్టీ తరఫున కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ముందరికి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ విధంగా ఎవరైనా వచ్చుంటారు. ఖచ్చితంగా అధిష్టానం ఏది ఆదేశిస్తే, మరొకసారి కూడా చెప్తున్నాం, అధిష్టానం ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లలో జనసేన పార్టీ ఈసారి నెల్లూరు జిల్లాలో విజయ పతాకం ఎగరవేయడం ఖాయం. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ద్వారా ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరడం ద్వారా అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఈ రోజైతే రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. ఈరోజు ఆయన బిడ్డ ఆ పార్టీకి వెళ్ళింది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అండి. వాటి వల్ల అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందరకెళ్తున్నాయి, ఆ పొత్తును కూడా ప్రజలు ఆశీర్వదించారు. దాంతోపాటు మేము ముందరకు వెళ్తున్నాం. అది వారి వైఎస్ఆర్సీపీ వారి వ్యక్తిగత ఇష్టం అండి, మాకు తెలియదు. జనసేన పార్టీ నుండి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? మేము నెల్లూరు నగరాన్ని మా జిల్లా అధ్యక్షుల వారు సంవత్సరం నుంచి తిరిగి నెల్లూరు నగరాన్ని కోరుకున్నాం. ఒకవేళ ఎక్కడి నుంచి అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తామండి. అది మేము కోరుకునేది కాదు. చెప్పాం కదండి ఇప్పుడే, మేము 10 కాన్స్టిట్యున్సీలో బలంగా ఉన్నాం, కానీ నెల్లూరు నగరంలో రెట్టింపు బలంతో ఉన్నాం. కొంతమంది రూరల్ నియోజకవర్గం కూడా ఆశిస్తున్నారు జనసేన నాయకులు. వచ్చిండొచ్చండి, ఈరోజు ఆశించడంలో తప్పేం లేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 13 జిల్లాలు ఉంటాయి. 13 జిల్లాల్లో అదే ఇప్పుడు మారిన 25 జిల్లాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో
జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ముందరకు వచ్చి సేవ చేయాలనే దృక్పథంతో ఎంతోమంది వచ్చి ఆశించండి. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, ఆయన ఎట్లా నిర్ణయిస్తే అట్లా వెళ్తామండి. జనాలకు ఎలాంటి ఎజెండా తీసుకుని ముందుకు వెళ్తారు? వైఎస్ఆర్సీపీ వైఫల్యాలే మా అజెండా, అదే మా అజెండా. సో ఈ 2024లో జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు? 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో మేము ఈసారి ఖచ్చితంగా 160 పైచిలుకు సీట్లలో గెలవపోతున్నాం అనేది సుస్పష్టంగా చెప్తున్నామండి. మనకు కావాలంటే మరొకసారి కూడా ఎలక్షన్స్ అయిపోయినా మాట్లాడుకుంటాం. 160 పై సీట్లతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా జనసేన తెలుగుదేశం అవతరించబోతుందండి. అయితే వైసీపీ వాళ్ళు మేము సంక్షేమ పథకాలు అమలు చేశాము, 175 మాకే వస్తుంది డిమాండ్ చేస్తున్నారు. ప్రగల్భాల వీరులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ప్రజలందరూ చూస్తున్నారండి. మీరు మాటలు చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ జరిగే పరిస్థితి కనబడాల. ఈరోజు ఆల్రెడీ ఓ పక్క మీ ఎంపీలు మీరు కాపాడుకునే పరిస్థితి లేరు, మీ సొంత చెల్లిని తల్లినే కాపాడుకునే పరిస్థితుల్లో లేరు. మీ సొంత చెల్లి వేరే పార్టీ వచ్చి వేరే పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఈరోజు వచ్చింది. అందరూ మీరు చూడండి, మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళ నమ్మే పరిస్థితి కనిపి జనాలు ఆయన నుంచి నమ్ముతారండి. అదే సింహం సింగల్గా వస్తుంది, వీళ్ళందరూ గుంపుగా వస్తుంది. ఇట్లాంటి చాలా డైలాగులు. మా ఈ సినిమా మా అధినాయకుడు ముందట సినిమా హీరో, తర్వాత ఇటువంటి సినిమా డైలాగ్ బుచ్చుబుల్ రైపిస్తాం మేము కూడా కావాలంటే. అన్నీ మీరు ప్రజల మనసులో ఏమన్నా ముందర చూడండి, డైలాగులు ఉండేది ఇంకా కావాల్సింది చెప్తామండి మేము. ఏదో కేసీఆర్ గారు 2 ఏళ్ళకి చెప్పారా, మీరు చూడలేదా? పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పిన డైలాగులు నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీలో ఎవరు చెప్పుంటారండి. ఆయన డైలాగులు చెప్పారండి. ఏముందండి తుస్సుబోల. 2024లో జనసేన నాయకులు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ సీఎం ఖచ్చితంగా అవుతారని కూడా చెప్తూ ఉన్నారు. సీఎం అవుతారు, అది మా ఆశ, మా కోరిక. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడడం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా అనేది అది ఇరు పార్టీ అధినేతలు కూర్చొని వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన నిర్ణయం. అది వాళ్ళు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారంగానండి. కాకపోతే మా ఆశ పవన్ కళ్యాణ్ గారిని చూడడం, మా కోరిక, మా ఆశ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం. చివరిగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మీకు టికెట్ ఇవ్వకుంటే ఏంటి పరిస్థితి? మేము ఇప్పుడు చెప్తున్నాం కదండి, మాకు టికెట్ ఇచ్చినా మాకు టికెట్ ఇవ్వకపోయినా మా సర్వశక్తులు, మేము జనసేన తెలుగుదేశం పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డుతామండి. ఈసారి నెల్లూరు నగరంలో కానీ ఇంకెక్కడ ఏదైనా కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవాలి. దానికోసం మేము సర్వశక్తులు ఒడ్డి మేము కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. టికెట్ ఇవ్వకుంటే పక్కదారి ఎవరు పోలేదండి, ఎవరు పోయేవాళ్ళు కూడా ఎవరు లేరండి ఇక్కడ. గతంలో ఒక నాయకుడు వెళ్ళారు, ఎవరెవరు వెళ్తుంటే ఎవరెవరి గురించి మాట్లాడాల్సి టైం వేస్ట్ మాట్లాడండి. వాళ్ళు ఎవరో స్వార్థపూరితంగా ఉండేవాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది బస్. ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారంటే మాకు పిచ్చి, మాకు ప్రాణం. ఆయన సిద్ధాంతాల కోసం మేము పనిచేస్తున్నాం. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.